దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండం 28:9. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనల్ని స్థాపించుతాడు. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునే ఎడల మన దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించుతాడు. మన తండ్రి మాట శ్రద్ధగా విని గైకొనని ఎడల దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. మన గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడతాయి. యెహోవా కనుదృష్టి మన మీద నిలుస్తుంది. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనల్ని స్థాపించుతాడు. యెహోవా నామమున మనము పిలువబడుట చూచి భూప్రజలందరూ మనకు భయపడుదురు. మనకు సమృద్ధిగా మేలు కలగజేస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.